హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగున్నాను, మనస్ఫూర్తితో కోరుకుంటా ఉన్నాను. మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి ఉన్నాను. ఇది వచ్చేసరికి బటర్ఫ్లై రేనో ప్లేస్ వచ్చేసరికి వెట్ గ్రైండర్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకున్నాను కానీ ఇంతవరకు ఇది 4 days అయిపోయింది ఓపెన్ ఇది ఇంటికి వచ్చేసి. బట్ ఏంటంటే మా మిసెస్ పిల్లలు అయితే ఊరికి వెళ్ళేసి నిన్నే వచ్చారు. దానివల్ల ఇప్పుడు ఇది ఓపెన్ చేయబోతున్నా. ఎందుకంటే ఇంకా 2 days టైం ఉందన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ ఇద్దాన్ని కూడా మనకు 7 days రీప్లేస్మెంట్ అనమాట. దీన్ని ఓపెన్ చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇది ఓపెన్ చేసి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. దీని ఇప్పుడు అయితే ఈ బాక్స్ అయితే నేను ప్యాకింగ్ అయితే ఓపెన్ చేయబోతా ఉన్నాను. ఇది ఆల్రెడీ నేను మన ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ చేసి ఉన్నాను అనమాట. ఇది ఆర్డర్ చేసిన వారానికి అయితే ఈ ప్రస్తుతానికి అయితే మనకి ఇది వచ్చింది, డెలివరీ అయ్యింది. ఇది ఇప్పుడు ఓపెన్ చేయబోతా ఉన్నాను. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాను వెట్ గ్రైండర్. బట్ ఏమంటే లాస్ట్ ఇయర్ మేము ఏదో దసరాకి వచ్చాక ఏదో ఒక ఐటమ్ అయితే మేము దసరాకి తీసుకుంటా ఉన్నాము. దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే టీవీ తీసుకోవడం వల్ల ఇది తీసుకోలేకపోయాను నేను. ప్రజెంట్ అయితే ఇది ఇయర్ అయితే సాధ్యపడింది తీసుకోవడం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాము, ఎట్లా వర్క్ అయ్యింది ఏందనేది. ఈ ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి అయితే బయట పెడతాను, వాళ్ళు ఏమేమి ఇచ్చారనేది. ప్రజెంట్ బాక్స్లు ఏమేమి వస్తాయి అనేది నేను అన్ని ఒక్కొక్కటి తీసి ఓపెన్ చేసి బయట అవుట్ సైడ్ పెడతాను. దేన్ని ఏం చేసి సెట్ చేస్తారనే తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే ఐటమ్స్ ఏమి వచ్చినాయి అనేది అన్ని ఒక సైడ్ పెడతా ఉన్నాను. ఓకే, నాకు ఆల్రెడీ బటర్ఫ్లై రీనో ప్లేస్ దీంట్లో మాన్యువల్ కూడా ఇచ్చిండు అనమాట. బటర్ఫ్లై అయితే మాన్యువల్ ఇది ప్లాస్టిక్ ఒకటైతే చాక్ ఇచ్చిండు. ఓకే, క్లియర్. బాక్స్లో ఏమేమి వచ్చినాయి ఐటమ్స్ అయితే ఇవే ప్రజెంట్. మనకి ఇక్కడ మాన్యువల్ ఇచ్చిండాడు. బట్ ఏమంటే దీని స్పెసిఫికేషన్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఏమేమి ఇచ్చిండారు అనేది నేను చూసి చెప్తాను. ఇది వచ్చేసరికి దీని కెపాసిటీ వచ్చేసరికి ఆర్పిఎం వచ్చేసరికి స్పీడ్ వచ్చేసరికి 400 watts అనమాట. మామూలు రెగ్యులర్గా ఉండేది. బట్ మోటార్ స్పీడ్ వచ్చేసి 1300 RPM అనమాట. ఈ స్టోన్స్ వచ్చేసి 2 స్టోన్స్ అన్నమాట. ఇవి ఎంత 2 స్టోన్లు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే వారంటీ వచ్చేసరికి 5 years వారంటీ అనమాట. 5 years వారంటీ ఉంది. ప్లస్ మనకి ఏదన్నా ఈ ఐటమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఒకటి మనం చెక్ చేసుకుంటే ఎలక్ట్రికల్ పవర్ ఏమైనా సప్లై రాబోయినా మనకి 7 days అయితే రీప్లేస్మెంట్ ఉందన్నమాట. చెక్ చేసి మనం 7 daysలో రీప్లేస్మెంట్ చేయొచ్చు అనమాట. 5 years వారంటీ ఉంది. వెయిట్ వచ్చేసరికి 11.3 kgs అనమాట. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి మనకి వెట్ గ్రైండర్ వచ్చాక ఇది 2 లీటర్ కెపాసిటీ. దీని వచ్చాక దీని విడ్త్ వచ్చేసి 13.5 centimeters, హైట్ వచ్చాక 28 centimeters అండ్ డెప్త్ వచ్చాక 47.5 centimeters. వెయిట్ వచ్చి చెప్పిన ఆల్రెడీ 11.3 kgs అనేసి. ఇది ఎట్లా వర్క్ చేసిద్ది అనేసి మనం ఇదైతే మనం చూద్దాము. దీని ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేసి దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇదైతే ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనకు ఆల్రెడీ నేను ఈ దోశ పిండి అయితే మేము నానబెట్టున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దోశ పిండి వేసి ఆన్ చేసి చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఈ బటర్ఫ్లై రేనో ప్లస్ ఈ వెట్ గ్రైండర్లో వచ్చేసరికి 2 ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఇది మీకు చూపిస్తా ఉన్నాడు. వచ్చేసరికి మనకి ఇది ఈ చపాతీ పిండి కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ పార్ట్ని ఉపయోగించేసి మనం చపాతీని కలుపుకోవచ్చు. ఇంకో 2 ఆప్షన్ వచ్చేసరికి ఈ కొబ్బరి తురుముకోవచ్చు అన్నమాట. ఇదన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టేసి మనకి ఈ కొబ్బరి ఏదేదో ఉందో దాన్ని తురుముకోవచ్చు అనమాట. ఇది కూడాను మనకి 2 ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే దీనికైతే ఉన్నాయి ప్రజెంట్. ఇది మనకి ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం
మనం వేసినప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఏదైతే మాట్లాడుకుంటామో బటర్ఫ్లై రేనో ప్లస్ టాప్ టేబుల్ వెట్ గ్రైండర్ స్పేర్ పార్ట్స్ అయితే ఫిట్టింగ్ చేసి పూజ అయితే చేసేసాము. ముందుగా నానబెట్టిన మినపప్పు వేసి గ్రైండర్ అయితే ఆన్ చేసాము. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేయడం వల్ల చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాము. నేను చిన్నప్పుడు అయితే మాకైతే మిక్సీ కూడా లేదు. మా అమ్మ అయితే ఇట్లాంటి పండగ సందర్భాల్లో దసరా మరియు సంక్రాంతి వచ్చినప్పుడు మినపప్పు అయితే రోడ్లో రుపుతూ ఉండేది. నేను కూడా మా అమ్మకి అయితే సహాయం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు మేము వేసిన మినపప్పు అయితే గారెల కోసం అయితే మేము వేసి ఉన్నాము. ఈ మినపప్పు అయితే గ్రైండ్ అవ్వడానికి 45 మినిట్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్నాను. మన గారెలకి మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అయితే పిండి అయితే వేస్తాం. ముందుగానే ఆయిల్ వేడి చేసిన బాండీలో అయితే ఈ గారెలు అయితే వేసాము. గారెలు కాలేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా అయితే ఈ గారెలు అయితే వేగినాయి. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందనేది. ఫస్ట్ టైము ఈ మామూలు రెగ్యులర్ అంటే మిక్సీలో వేసిన ఎటువంటి మన గారెలు తింటా ఉన్నాము. ఫస్ట్ టైం ఇది వెట్ గ్రైండర్ వేసిన ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాము. టేస్ట్ కూడా బాగా వేడిగా ఉండయి, స్మూత్గా ఉన్నాయి, బాగా తినడానికి బాగా టేస్ట్ కూడా ఉండయి. మీ ఇంట్లో కూడాను ఈ బటర్ఫ్లై రేనో ప్లస్ వెట్ గ్రైండర్ ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండే.